ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధాని అయినటువంటి అమరావతిలో నిర్మించబోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి నమూనాని విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో ఆ నమూనాని సిద్ధం చేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. నమూనాని సిద్ధం చేసినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారు. ఇప్పటి వరకు క్వాంటమ్ వ్యాలీ ఎంతవరకు పూర్తయింది, ఈ నమూనా ఎలా చేశారనేది వారి మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఏ కంపెనీ తరపున ఈ నమూనా తయారు చేశారు సార్? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అండి. మాది మోడల్స్ ఇండియా అనే కంపెనీ. మేము మోడల్స్ మాత్రం చేస్తామండి. దీనికి కూడా మేమే చేసాము. అంతకుముందు అమరావతి సిటీ మొత్తానికి కూడా ఒక మోడల్ చేయడం జరిగింది. ఈ క్వాంటమ్ నమూనా, ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి నమూనా డిజైన్ చేశారు సార్, ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది సార్. ఇది డిజైన్ చేసింది డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో టోటల్ గా 8 టవర్స్ వస్తాయి. 4 టవర్స్ సిమెట్రిక్ గా ఉంటాయి. టోటల్ గా 8.5 lakhs square feet దీంట్లో బిల్టప్ ఏరియా వస్తుంది మీకు. ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఫస్ట్ కట్టే దాంట్లో మీకు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కదా, ఇప్పటి వరకు ఎంత శాతం పనులు పూర్తి ఉండొచ్చు? తెలియదు సార్. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. త్వరలోనే మనకి ఆ పనులు గ్రౌండ్ పైకి వస్తాయి, మీకు కనపడుతుండొచ్చు. ఎన్ని లక్షల మంది ఇక్కడ పనిచేసేందుకు వీలుగా ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారండి? నో ఐడియా. విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు 8,30,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. రెండవ రోజు కూడా 10 లక్షల కోట్లకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరగబోతున్నట్లుగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఒప్పందాల ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయని తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ చైర్మన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. మొదటి రోజు విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో ఎన్ని కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది, ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి నిన్న? అందరికీ నమస్కారం. విశాఖపట్నం జరుగుతున్న సిఐఏ సమ్మిట్ దిగ్విజయంగా జరుగుతూ ఉంది. వాళ్ళ రెండో రోజు. నిన్న తొలి రోజు 11 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 13 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. దాదాపు 400 పైగా ఎంఓయూలు సైన్ చేయడం జరిగింది. వివిధ రంగాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీ, కామర్స్, ఏరోస్పేస్, సిఆర్డిఏ ఇలా అనేక సెక్టార్లో అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు నిన్న ఇవాళ రావడం జరిగింది. అనేక పెద్ద కంపెనీలు నిన్న పాల్గొని వారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి. ఈ 2 రోజుల్లో ప్రధానంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరగబోతున్నట్లుగా అందరూ అంచనా వేశారు. కానీ అంచనాకు మించి విధంగా ఇప్పుడు మొదటి రోజే 11 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని కంపెనీలు ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. ఊహించని స్పందన లభిస్తూ ఉంది. ఒక సెక్టార్ అని కాకుండా నేను చెప్పినట్టుగా వివిధ రంగాల్లో, అది కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఊహించని స్థాయిలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇవాళ రెండో రోజు ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాం కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ తెలియడానికి సాయంత్రం అవ్వచ్చు. బట్ కాకపోతే నిన్న చూసిన స్పందన బట్టి కనీసం ఇవాళ కూడా ఒక 6-7 లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు లభిస్తాయని చెప్పేసి అని అంచనా వేస్తున్నాం. మా ఎన్నికల హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల స్థాపన అని చెప్పేసి అని మా ఎన్నికల్లో మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించే ఒప్పందాలు జరగడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు పైగానే లభిస్తాయని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దామంటూ చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగా ఫలితాలు చూస్తే అలాగే ఉన్నాయి. ఇక్కడ విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది, అలాగే సిఫీ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు, రిలయన్స్ సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఇలా రకరకాల సంస్థలు కూడా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఒక రాష్ట్రం, ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా నినాదం. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులనే తొగ్లక్ నిర్ణయం వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఎక్కడ 3 ప్రాంతాలు కాదు ఎక్కడ అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ఒక దివాళా తీసే పరిస్థితి తీసుకెళ్లారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో
పనిచేస్తున్నాం. ఇక్కడ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈ ప్రభుత్వం విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తోంది. అలానే కేవలం విశాఖపట్నం అనే కాకుండా ఒక పక్క అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమిస్తున్నాం, మీకు ఆల్రెడీ కనబడుతూనే ఉంది. అట్లానే ఇప్పుడు చిత్తూరు, నెల్లూరు ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చేస్తున్నారు. అనంతపూర్ని ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చేస్తున్నారు. ఇక్కడ విశాఖపట్నాన్ని ప్రధానంగా ఐటీ కంపెనీ ఓరియంటెడ్, ఇప్పుడు ఆల్రెడీ మొన్న గూగుల్ 1 కాదు 2 కాదు 15 బిలియన్లతోటి ఒక భారీ పెట్టుబడిని ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. దాంతో ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా మారిపోబోతా ఉన్నాయి. అనేక పెద్ద సంస్థలు, మన నేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇట్లా ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతున్నాయి. దానికి సంబంధించి నిన్న కూడా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారితో అనేక కంపెనీలు ఎంఓఈలు కుదుర్చుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఐటీకి ఈస్టర్న్ గేట్వే ఆఫ్ ఇండియాగా నిలవబోతాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి $1 ట్రిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు 11 లక్షల కోట్లకు పైగా కొన్ని కంపెనీలు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాయి. రెండవ రోజు కూడా 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొంతమంది అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అయితే టూరిజం రంగంలో 150 కోట్లతో పెట్టుబడులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి పెట్టుబడిదారులు మనతో ఉన్నారు. వారి ద్వారా ఎంతమందికి భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయని తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. మీ కంపెనీ పేరు సార్? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అండి. మేము టూరిజం తో పాటు ఎడ్యుకేషన్ కూడా లింక్ అయిన ప్రాజెక్ట్ అన్నమాట మాది. ఇట్స్ అ వెరీ యూనిక్ ప్రోగ్రామ్. అంటే ఎలా అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అంటే అండి, వీఆర్ ఇంటూ ఎడ్యుకేషన్ ఫ్రమ్ పాస్ట్ 20 years. ఇట్స్ ఎ యూనిక్ ఎడ్యుకేషన్ ఇంటూ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. అంటే మీరు ఏ హాస్పిటాలిటీ అంటే హోటల్ రంగంలోకి వెళ్ళినా, రిసార్ట్ లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరు అంటే కనుక వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. సో అలాంటి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ని ప్రొవైడ్ చేయడంలో మాకు 21 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే 14 నుంచి 19 దాకా ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ మాకు 2017లో అమరావతిలో 15 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసి మమ్మల్ని యూనివర్సిటీ డెవలప్ చేయమని చెప్పి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యామండి అప్పుడు. కానీ అనేకమైన కారణాల మూలంగా అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. తర్వాత మళ్ళీ 24లో తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేసి, ఇది చాలా యూనిక్ ప్రాజెక్ట్ ఇది, దీంట్లో ఉద్యోగ అవకాశాలు అంటే ఇది ఒక్కసారి ఉద్యోగ అవకాశం కాదండి, ప్రతి 3 సంవత్సరాలకి అంటే 3 years కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్ కి వీ గివ్ ఎంప్లాయ్మెంట్. అంటే మా దగ్గరికి మా ఎక్స్పెక్టేషన్స్ కి విశాఖపట్నంలో మేము గనక యూనివర్సిటీ ప్రాజెక్ట్, టూరిజం యూనివర్సిటీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ తో మేము స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. వాళ్ళు 3వ సంవత్సరం కంప్లీట్ అయిన దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న హోటల్స్ లో అవ్వచ్చు, లేకపోతే మన దేశంలో ఉన్న అనేకమైన ప్రాంతాల్లో హోటల్స్ లో అవ్వచ్చు, లేదంటే విదేశాల్లో హోటల్స్ లో అవ్వచ్చు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, జపాన్ దాకా, అంటే ప్రపంచ మ్యాప్ లో ఉన్న అన్ని దేశాల్లో అన్ని 5 స్టార్ హోటల్స్ లో, అన్ని 7 స్టార్ హోటల్స్ లో మనం ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే 3వ సంవత్సరం తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ 2000 నుంచి 3000 మంది పిల్లలకి, అంటే మన తెలుగు ప్రజానీకానికి, విద్యార్థులకి మనం అవకాశం ఇస్తాం అన్నమాట. మనం భాగస్వామ్య సదస్సులో ఎన్ని కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు ప్రభుత్వంతో మీరు కుదుర్చుకున్నారు? దాని ద్వారా ఎంత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి? ఇది అంటే హోటల్ రంగం లాగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండదండి, ఇది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. బట్ వీఆర్ కమింగ్ అప్ విత్ యూనివర్సిటీ, టూరిజం యూనివర్సిటీ, ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనమాట. మాకు 2000 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటే
తర్వాత 3వ సంవత్సరం కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఆ 2,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీది. అంటే ఎవ్రీ ఇయర్ 2,000 స్టూడెంట్స్ కి మేము ఉద్యోగాలు మేము ఇస్తాం, ప్రపంచవ్యాప్తంగా ఇస్తాం, మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ 2,000 స్టూడెంట్స్ ప్రోడక్ట్ ని తయారు చేయడమే కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. ఎస్పెషలీ మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా హోటల్స్ 5 స్టార్ హోటల్స్ కి అగ్రిమెంట్ చేశారండి. ఆ హోటల్స్ అన్నింటికి కూడా స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే కనుక మా ఇన్స్టిట్యూట్ నుంచే మేము సప్లై చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అన్నది మన రాష్ట్రంలో మన త్రూగా మనం ఇవ్వగలుగుతాము, విదేశాల్లో ఇవ్వగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవ్వగలుగుతాం. పెట్టుబడిదారులకి చంద్రబాబు గారు పెద్దపీట వేస్తూ వారికి భారీగా రాయితీలను ఇవ్వడం జరుగుతుంది, అలాగే భరోసా కూడా కల్పిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా విజనరీ అండి. ఆయన గురించి నాకు మాట్లాడే అంత వయసు కానీ అనుభవం కూడా లేదనమాట. ఆయన చూస్తూ పెరిగాము. నా వయసు 50 సంవత్సరాలు, కానీ 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తూ పెరిగిన అనమాట మేమంతా కూడా. రాజకీయం కంటే కూడా ఆయన ఒక మంచి ఎంటర్ప్రీనర్ గా, మంచి బిజినెస్ పర్సన్ ని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎంటర్ప్రీనర్ ఎలా ఎంకరేజ్ చేయాలి అన్నది ఇంకా ఎక్కువ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం అండి. అలాగే మేము కూడా ఆయన్ని చూసే మేము బిజినెస్ చేయటం, ఎంటర్ప్రీనర్స్ అవటం అన్నది తెలుసుకున్నాం. సో డెఫినెట్ గా ఆయన చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఇట్ విల్ బి ఎంకరేజ్డ్ ఫర్ అ బిజినెస్ పర్సన్. సో అలాగే మేము కూడా 21 సంవత్సరాల నుంచి మా సంస్థని ఒక 5 క్యాంపస్లుగా మేము అభివృద్ధి చేసాం. ఇప్పుడు దాకా దగ్గరగా 30,000 మంది స్టూడెంట్స్ కి మేము ఉద్యోగాల అవకాశం ఇచ్చాము. అలాగే ఇప్పుడు 7,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంకా ముందు దీన్ని అభివృద్ధి చేయడానికి మేము మా శాయశక్తిలో కృషి చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకి భారీగా రాయితీలను కల్పిస్తూ ఉంది, వారికి పెద్దపీట వేస్తూ ఉంది. చంద్రబాబు గారు నిజంగా అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి అనువైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, భారీగా రాయితీలు కల్పిస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? డెఫినెట్ గా అండి, ఇప్పుడు మాలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఇక్కడ స్టార్ట్ చేయాలి కొత్తగా అనుకున్న వాళ్ళకి చాలా బాగుందండి. డెవలప్మెంట్, ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. యాక్చువల్గా అప్రూవల్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. సో చాలా కొన్ని కోట్ల పెట్టుబడిదారులు వస్తున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉంది, చాలా ఇంకా బాగా బూమ్ అవుతుంది అనుకుంటున్నాం. సో మేము ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా వచ్చామండి. సో యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి. సో అలాగే డిఫరెంట్ అన్ని వరల్డ్ మొత్తం ఇక్కడే ఉంది ఇవాళ. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి సీఎం గారు మీ కంపెనీ ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 150 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు కదా, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి? మేము అరౌండ్ 2,000 to 2,500 ఎంప్లాయీస్ ని జనరేట్ చేస్తున్నామండి. సో మనది యూనివర్సిటీ కాబట్టి మనకి అన్ని అడ్మిన్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి, టీచింగ్ అన్ని రకాలుగా కూడా 2,000 to 2,500 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందండి మా వైపు నుంచి. మీకు చంద్రబాబు గారు ఎటువంటి భరోసా కల్పించారండి? ఆయన డెఫినెట్ గా ఏంటంటే చాలా ఫాస్ట్ అప్రూవల్స్ అండి. అలాట్మెంట్స్ కూడా మాకు నెక్స్ట్ 2-3 వీక్స్ లో ల్యాండ్ అలాట్మెంట్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా 3 years లో కంప్లీట్ చేయాలన్నారు. సో అన్ని కూడా ఏంటంటే త్వరగా అయిపోతున్నాయండి, ఎక్కడ లేట్ లేకుండా. సో మోస్ట్లీ 27 కి మా యూనివర్సిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీ యూనివర్సిటీ స్టార్ట్ అయితే 27 నుంచి మీరు ప్రతి ఏడాదికి ఎంత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది? అంది ఇప్పుడు టూరిజం అండ్ హాస్పిటాలిటీ చాలా డిమాండ్ ఉందండి. సో మాకు ఎవ్రీ ఇయర్ 5,000 to 6,000 స్టూడెంట్స్ ఉంటారు. సో పాస్ అవుట్ అయ్యేపాటికి మేము దగ్గర 6,000 నుంచి 10,000 వరకు పెరిగే అవకాశం ఉంది. సో అందరికీ కూడా విదేశాల్లో ఎక్కువ ఉంటాయండి ఈ హాస్పిటాలిటీ వాళ్ళకి. సో మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చి అంటే అన్ని వివిధ రంగాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామండి త్వరలో. ఓకే, గతంలో కూడా అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016లో మీరు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమిని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్య కాలంలో మీరు అసలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదా? అంటే మనకి స్కోప్ ఏం కనిపించలేదండి ఆ టైంలో. అంటే గ్రోత్ ఎలా ఉంటుంది అన్న తెలియలేదు. సో అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మేము కూడా ఆలోచించాలి కదా. సో అందుకని 5 years మేము చాలా సైలెంట్ అయిపోయాము. ఆ ప్రభుత్వం చాలా అడిగింది స్టార్ట్ చేయమని, కానీ ఏంటంటే మేము ఆ హోప్ లేక మేము చేయలేదండి. మళ్ళీ ఆయన వచ్చారని, కొత్త అవకాశాలు ఇస్తున్నారని కొత్త ఉత్సాహంతో మళ్ళీ వచ్చామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.